వెల్కమ్ టు తెలంగాణ ఆన్లైన్ సెంటర్. ఆధార్ కార్డులో మీ పేరు లేదా మీ పిల్లల పేరు ఇలా మూడు రకాలుగా ఉంటే వెంటనే మార్చుకోండి. ఎందుకంటే చాలా మంది ప్రస్తుతానికి ఇలాంటి పేర్లు మూడు రకాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ మూడు రకాలు ఏంటంటే, ఫస్ట్ రకము ఎవరి పేరైతే ఫస్ట్ నేము ఎండి ఎస్కే ఇలా ఉన్నాయో, రెండు అనమాట. ఇలా ఎండిఎస్కే ఉన్న వాళ్ళు వెంటనే మీరు ఎండి నుంచి మొహమ్మద్ గా మార్చుకోండి. ఓకేనా? మొత్తం అన్నమాట స్పెల్లింగ్ ఎంఓహెచ్ఏఎంఎంఈడి. ఎస్కే వాళ్ళు షేక్ గా మార్చుకోండి. లేకపోతే ఏమిటంటే మీకు ఫ్యూచర్ లో పాన్ కార్డు చాలా దాంట్లో మీకు ప్రాబ్లం కావచ్చు. సెకండ్ వచ్చేసి, ఇంకా ఎవరైతే ఫస్ట్ నేమ్ లేదు అంటే సింగిల్ నేమ్ ఉందో, ఎగ్జాంపుల్ గా నా పేరు రిజ్వాను, నా ముందు ఏం లేదనమాట ఎగ్జాంపుల్ గా, అయితే ఓన్లీ రిజ్వాన్ కాబట్టి చాలా మనం గవర్నమెంట్ ఫామ్స్ లో ప్రాబ్లం కావచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మొహమ్మద్ రిజ్వాన్ అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంపల్సరీగా మీ యొక్క పిల్లల పేరు పెట్టుకోండి. ముస్లిం కూడా మీరు జాగ్రత్తగా వన్ సింగిల్ పేరు పెట్టకండి. ఫస్ట్ నేము అబ్బాయినా సరే అమ్మాయినా సరే ఫస్ట్ నేము లాస్ట్ నేము అంటే మొహమ్మద్ రిజ్వాన్, అర్థమైందా? షేక్ రెహమాన్ ఇట్లా. అంటే ఇప్పుడు మీరు ఇలా పెట్టుకున్నాం. ఇలా పెట్టుకునేది అంటే మీకు గవర్నమెంట్ ఫామ్స్ లో మంచిగా మీరు ఎక్కడైతే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఇవి మెయిన్ కాబట్టి దీంట్లో మీరు మంచిగా మీ యొక్క ఫామ్ అనేది ఫిలప్ చేసి మీ యొక్క ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే మీరు ఇంకా ఇన్ ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లం ఫేస్ చేయవచ్చు. అర్థమైందా? సో ఇలా ఫస్ట్ వచ్చేసి ఎండిఎస్కే ఉన్న వాళ్ళు వెంటనే దాన్ని కంప్లీట్ గా అంటే మొహమ్మద్ ఇలా షేక్, ఎస్కే వచ్చేసి షేక్ అనమాట, ఇలా మార్చుకోవాలి. తర్వాత వచ్చేసి ఎవరైతే సింగిల్ నేమ్ ఉందో వాళ్ళు వెంటనే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వచ్చేటట్టుగా మీరు 10th నుంచి మొత్తం డాక్యుమెంట్స్ మీరు మార్చుకోవాలి. ఒక అర్థమైందా? తర్వాత వచ్చేసి ఇప్పుడు చాలా మంది ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళ పేర్లు మార్చడానికి మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ లేదా పాన్ కార్డు ఉంటే మీరు ఈజీగా మార్చుకోవచ్చు. ఒకవేళ అడ్రస్ మార్చుకోవాలనుకుంటే మీరు ఓటర్ ఐడి పీవీసీ కార్డు అనమాట, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఓటర్ ఐడి పీవీసీ కార్డు, ఆ పీవీసీ కార్డు ఉంటేనే, లేదా లోకల్ సర్టిఫికేట్ అనమాట, ఆ సర్టిఫికేట్ ఉంటే మీరు మార్చుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మీరు ఈ ఇన్ఫో ద్వారా మీరు ఈజీగా మీ యొక్క డాక్యుమెంట్స్ ని కరెక్ట్ చేసుకోండి. లేకపోతే ఇన్ ఫ్యూచర్ లో మీకు చాలా ప్రాబ్లం ఫేస్ చేయవచ్చు. ఆల్రెడీ చాలా మంది ఫేస్ చేస్తున్నారు అనమాట. సో థ్యాంక్ యూ.